హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసే స్పెషల్ కర్రీ నాటుకోడితో కర్రీ చేస్తున్నాం. దానికోసం నేను ముందుగా నాటుకోడి తీసుకుని శుభ్రం చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని మిక్సీ పట్టుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు ఈ నాటుకోడి ఏదైతే మనం తీసుకున్నామో ఆ ముక్కల్లో మనం కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం అంతా ముక్కలకు పట్టేలా మనం కలుపుకుందాం. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అనేది ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు నేను కుక్కర్లో ఆయిల్ వేసి ఒక 2-3 విజిల్స్ వేయించుకొని పక్కన ఉంచుకుంటాను. అది బాగా ముదరదైతే 3 లేదా 4 విజిల్స్ వేయించుకుందాం. ఇప్పుడు అలాగే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఈ లోపు మనకి ఆ ముక్కలు అనేది మనకి బాగా కుక్ అవుతాయి కదా విజిల్స్ వచ్చేలోపు. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం అందులో పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఓన్లీ ఆనియన్ పేస్ట్ వేసుకుని దాన్ని బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లోని. కాస్త ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కాస్త మగ్గిన తర్వాత నేను ముందు చూపించినట్లుగా నేను ఇందులో వచ్చేసి ఎండుమిర్చిని పేస్ట్ చేసుకున్నాను. నేను ఎండుమిర్చి అనేది మనకి పేస్ట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ మనకు ఉడుకుతుంది. ఇందులో కూడా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. మొత్తం అంతా మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇది ఫ్రై అవుతుంది. ఈ లోపు మనకి ఇక్కడ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో గరం మసాలా, నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అనేది వేసుకున్నాను. గరం మసాలా కూడా మనకి వేగిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా పక్కన మనం కుక్కర్ పెట్టి విజిల్స్ వేయించుకున్నాం కదా, నాటుకోడి ముక్కలు అనేది కూడా మొత్తం ఇందులో వేసుకుందాం. ముక్కలు వేసి కలిపి ఒక 5 మినిట్స్ ఆగి మనం ముందుగా ఎండుమిర్చిని నేను పేస్ట్ చేసుకున్నాను. ఆ ఎండుమిర్చి పేస్ట్ చేసుకుని వేసుకున్నట్లయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అది కూడా వేసి మొత్తం అంతా కలుపుకుందాం. అంతా కూడా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ముక్కలకి పడతాయి. కొత్తిమీర వేసి మనకి ఆల్రెడీ ముక్కలు ఉడికిపోతాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నట్లయితే మనకి సరిపోద్ది. అదే నేను గిన్నెతో తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టుకుంటే మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయిపోద్ది. ఆయిల్ సపరేట్ అయిపోయి మనకి గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు మనం ఉంచుకుందాం. ఈ నాటుకోడి అనేది చాలా అందరికీ కూడా ఎంతో ఇష్టమైన రుచికరమైన ఫేమస్ వంట అండి ఇది. నేను చేసేది ఇది పాత పద్ధతిలో చేస్తున్నాను. సింపుల్ ప్రాసెస్లో ఎలాంటి కలర్స్ వాడకుండా మనం న్యాచురల్గా చేసుకుంటున్నాం. అంతే, ఎంతో రుచికరమైన నాటుకోడి కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.